నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం పెన్ డ్రైవ్ నుంచి మిషన్ లోకి డిజైన్స్ ఎలా కాపీ చేయాలో చూద్దామండి. దీనికోసం అయితే మనకి మిషన్ లో 4 పేజెస్ ఉంటాయి కదా, 1 2 3 4 ఈ 4 కూడా పేజెస్ అండి. ఇక్కడ మనం ఫస్ట్ పేజ్ లో అయితే ఉంది కదా, ఫస్ట్ పేజ్ లో అయితే ఉండాలి. ఫస్ట్ పేజ్ లో టచ్ చేసుకోవాలి. ఫస్ట్ పేజ్ కి వచ్చిన తర్వాత ఇక్కడ పెన్ డ్రైవ్ అయితే మనము ఇక్కడ ట్యాబ్ కి అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 2 స్లాట్స్ అయితే ఉంటాయి. పైన పెట్టినా పర్వాలేదు, కింద పెట్టినా పర్వాలేదు. పెన్ డ్రైవ్ అయితే ఇన్సర్ట్ చేసుకోవాలి. పెన్ డ్రైవ్ పెట్టుకున్న తర్వాత మనకి పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ అవుతుంది, సౌండ్ వస్తుంది అనమాట. అలా అయితే పెన్ డ్రైవ్ కనెక్ట్ అయినట్టు అనమాట. ఇప్పుడు మనం పెన్ డ్రైవ్ ఇక్కడ చూసారు కదా, పెన్ డ్రైవ్ సింబల్ కనబడుతుంది కదా, ఈ కుడి వైపున పెన్ డ్రైవ్ సింబల్ కనబడుతుంది కదా, ఇదైతే ఫస్ట్ పేజ్ లో ఉంటుందండి. పెన్ డ్రైవ్ సింబల్ మనం ఏ డిజైన్ సెలెక్ట్ చేసుకోవాలన్నా కానీ ఫస్ట్ పేజ్ లోనే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఆల్రెడీ మనకి ఇక్కడ ఉన్న డిజైన్స్ అనుకోండి, కాపీ చేసుకున్న డిజైన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఒకవేళ మనకి ఈ ట్యాబ్ లో డిజైన్స్ అయితే లేవు, పెన్ డ్రైవ్ నుంచి కాపీ చేసుకోవాలనుకున్నప్పుడు పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పెన్ డ్రైవ్ సింబల్ అయితే నొక్కాలి. పెన్ డ్రైవ్ సింబల్ నొక్కిన తర్వాత మనం పెన్ డ్రైవ్ లో ఏ ఫోల్డర్ లో అయితే డిజైన్ ఉందో ఆ ఫోల్డర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మనం డిజైన్స్ మనకి ఈజీగా అర్థం అవడానికి డిజైన్ నెంబర్ పెట్టేసుకుని ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటే కనుక మనకి ఈజీగా ఉంటుంది అనమాట డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి. ఇక్కడ నాకైతే డిజైన్ కావాలండి, ఆ డిజైన్ అనేది ఏ ఫోల్డర్ లో ఉందో చూసుకుంటున్నాను. నాకు ఇక్కడ యాడ్ సెట్ 19 అని ఇక్కడ ఈ పేజ్ లో అయితే ఉందన్నమాట. డిజైన్ ఈ ఫోల్డర్ లో ఉందన్నమాట, యాడ్ సెట్ 19. ఇందులో అయితే డిజైన్స్ ఉన్నాయండి. ఇలాగా మనకి ఫైల్ లాగా ఉందనుకోండి, డబల్ టైం అయితే ట్యాప్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది. వెంటనే డబల్ టైం ట్యాప్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఫైల్ లాగా ఉంది కదా, మళ్ళీ దీన్ని డబల్ టైం అయితే ట్యాప్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఫైల్స్ అన్ని ఓపెన్ అయ్యాయి. ఈ ఫైల్స్ అన్ని ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకి ఏ డిజైన్ కావాలో డిజైన్ నెంబర్ అనేది చూసుకోవాలండి. డిజైన్ నెంబర్ సెపరేట్ గా ఏ డిజైన్ కా డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ నెంబర్ అయితే చూసుకోవాలి. మనం ఫోల్డర్ క్రియేట్ చేసుకునేటప్పుడు డిజైన్ సెపరేట్ గా క్రియేట్ చేసుకుంటే పర్లేదు. కొంతమంది మనం బల్క్ లో బయట డిజైన్స్ అనేవి తీసుకుంటాం కదా, అలా తీసుకునేటప్పుడు వాళ్ళు ఏ డిజైన్ కి ఆ డిజైన్ నేమ్ కూడా ఇచ్చేస్తారు అనమాట. అలా కాకుండా మనం సెపరేట్ గా ఒక డిజైన్ తీసుకున్నప్పుడు ఆ డిజైన్ నేమ్ ఎక్కడ తీసుకున్నామో అదైతే పెట్టేసుకుంటే మనకి తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను డిజైన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు డిజైన్ వచ్చేసి జెర్సీ క్రియేషన్ లేదండి, జెర్సీ 4469 అనమాట. అదైతే ఎక్కడ ఉందో చూసుకోవాలి. మనకి ఏ డిజైన్ కావాలన్నా డిజైన్ నేమ్ అనేది చూసుకోవాలండి. ఇక్కడ ఉంది కదా, ఇలా ఫోల్డర్ లా ఉంది కదా, దీన్ని మళ్ళీ డబుల్ ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ డిజైన్స్ ఓపెన్ అయ్యాయి కదా, మనం ఇక్కడ ఈ బుటీయే కావాలనుకోండి, ఇక్కడ కింద లాస్ట్ లో 4 బాక్సెస్ లా ఉన్నాయి కదా, ఇక్కడ ఒక బాక్స్ లో టిక్ ఉంది కదా, ఒక బాక్స్ లో టిక్ ఉన్నట్టయితే మనం ఇలాగా ఒక డిజైన్ మీద సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఫ్లవర్ సింబల్ అయితే ప్రెస్ చేసుకుంటే డిజైన్ అనేది కాపీ అవుతుంది అనమాట. అలా కాకుండా అన్ని కూడా ఒకటేసారి కాపీ చేసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ కింద ఒక బాక్స్ లో టిక్ ఉంది కదా, దీన్ని మళ్ళీ మనం ప్రెస్ చేసుకోవాలి. సింబల్ మీద ప్రెస్ చేసుకుంటే ఇలాగ 3 టిక్లు అయితే పడతాయి అనమాట. ఇలాగ 3 బాక్సెస్ లో టిక్ అనేది వస్తుంది. ఇలా ఉన్నప్పుడు మనం అన్ని డిజైన్స్ కూడా ఒకటేసారి అయితే కాపీ చేసేసుకోవచ్చు. ఇక్కడ అన్ని ఉన్నాయి కదా, ఇక్కడ నేనైతే ఇక్కడ ఈ ఫ్లవర్ సింబల్ కనబడుతుంది కదా, ఈ ఫ్లవర్ సింబల్ మీద ప్రెస్ చేస్తే డిజైన్స్ అన్ని కూడా కాపీ అయిపోతాయి అనమాట. కాపీ అయిపోయిన తర్వాత వెంటనే మనం బ్యాక్ వచ్చేసి పెన్ డ్రైవ్ అయితే తీసేసుకోవాలి. మనం అన్ని డిజైన్స్ కాపీ చేసుకోవాలంటే అన్ని కాపీ చేసుకోవచ్చు, లేదంటే మనకి కావాల్సిన డిజైన్ కాపీ చేసేసుకుని పెన్ డ్రైవ్ అనేది వెంటనే రిమూవ్ చేసేసుకోండి. ఎందుకంటే ఒకవేళ మనం పొరపాటున డిలీట్ బటన్ నొక్కామనుకోండి, పెన్ డ్రైవ్ లో ఉన్న డిజైన్స్ అన్ని కూడా పోతాయి అనమాట. అందుకని మనం వెంటనే పెన్ డ్రైవ్ అయితే తీసేస్తాను. ఇక్కడ చూసారు మనం కాపీ చేస్తే కూడా ఇక్కడ నేను బ్యూటీ అనేది ఫస్ట్ కాపీ చేసాను, అది కూడా ఉంటుంది. కావాలంటే దానికి మనకి అవసరం లేదు కాబట్టి డిలీట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ డిజైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ బటన్ ఉంది కదా, ఈ డిలీట్ సింబల్ ఉంది కదా, మనకి ఇలా డస్ట్బిన్ లాగా ఉంది కదా, ఈ సింబల్ మీద ప్రెస్ చేసి మనకి డూ యూ వాంట్ డిలీట్ డిజైన్ ఫైల్ అంటుంది, టిక్ నొక్కేస్తే ఓకే అయిపోతుంది. లేదంటే బ్యాక్ వెళ్ళిపోతే బ్యాక్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ డిలీట్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకుని డిజైన్స్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు ఈ డిజైన్ ఎలా ఉందో చూడాలంటే సెకండ్ పేజ్కి వస్తే డిజైన్ అనేది కనబడుతుంది అనమాట. థర్డ్ పేజ్ లో వచ్చేసి మనం థ్రెడ్స్ అయితే ఇచ్చుకోవాలి. 4th పేజ్కి వచ్చేసి మనం ఫ్రేమ్ సెట్టింగ్ అంతా చేసుకోవాలన్నమాట. వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నానండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.